హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నాను. దానికి వచ్చేసి పొటాటో అండ్ ఎగ్స్ అయితే నేను బాయిల్ చేసుకుంటున్నానండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే ఒకటి పొటాటో అండ్ 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉడికిపోయిన పొటాటోను ఇలా స్మాష్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే 2గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా 2గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకున్న ఎగ్స్ పైన అయితే కొంచెం సాల్ట్ అలాగే కారం స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే జీలకర్ర వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోండి. కలిసేలా అంతా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్మాష్ చేసి పెట్టేసుకున్న పొటాటోని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని అందులో సాల్ట్ కారం వేసుకొని అంతా కలిసేలా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి. అంతే, దీన్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఎగ్ని పగలగొట్టుకోవాలండి. అందులో ఉప్పు కారం వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి అంతా కలిసేలాగా. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని ఇప్పుడు ఇలా తీసుకొని ఇందులో మనం బాయిల్ చేసుకున్న ఎగ్ని అయితే ఇలా పెట్టుకోవాలి. మళ్ళీ అలాగే ఎగ్ పైన ఇంకొంచెం ఆలు మిశ్రమాన్ని అయితే ఇలా పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎగ్లో కోట్ చేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అయితే ఇలా కోట్ చేసుకోవాలి. చూడండి, ఇలానే ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్స్ అన్నింటినీ చేసుకోవాలండి. చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రై ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అవ్వగానే ఇప్పుడు మనం వీటిని అయితే ఇందులో వేసుకోవాలి. చూడండి, హై ఫ్లేమ్లో అయితే పెట్టకూడదండి, త్వరగా మాడిపోతాయి. బ్రెడ్ క్రమ్స్ అయితే ఈజీగా మాడిపోతాయి కదండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకునే ఉండాలన్నమాట. అంతేనండి, పక్కకు తీసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.